ఆరువేరం తాలూకు భూములు దున్నుకునే దానిలో ఈవిడ సహాయం చేసే పోరాటం, అక్కడ చేసే పోరాటంలో ఈవిడ కూడా పాల్గొంది. ఇక్కడ బాణాపురం కానీ సారా వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి ఆవిడ మన మధ్య లేకపోవడం ఇప్పుడు తీరం లోటు. నేను కాదని ఈయన మన సూరయ్య గారు రిటైర్మెంట్ అయిన తర్వాత రైల్వే ఎంప్లాయీగా పనిచేసి బురదరామచంద్రపురం అయింది. ఆయన రిటైర్ అయ్యి వచ్చిన తర్వాత బాలనాగంతో పూర్తి కాలంగా పనిచేసి, బాలనాగం అంటే ఏమిటో ఈయనకి ఆవిడకి ఉండే సంబంధం చాలా ఎక్కువ ఉంది కనుక 4 మాటలు బాలనాగం గురించి చెప్పవలసిందిగా మన సూరయ్య గారిని కోరుతున్నాం. సిపిఎం పార్టీలో బాలనాగమ్మ గిరిజనులకి, గిరిజనేతరులకి సమస్యల పట్ల పోరాటం చేసి ఈ మండలంలో, ఈ జిల్లాలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడాను, రాష్ట్రంలో కూడాను ఆవిడ పేరు సిపిఎం పార్టీగా గుర్తింపు ఉంది. సిపిఎం పార్టీ ఆ రోజు ఈరోజు గిరిజనుల గురించి పోరాటాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడాను గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఈ పార్టీల పట్ల, అలాగే ఈ గిరిజనులు అనుకూలంగా ఆవిడ నిస్వార్థంగా గిరిజనుల గురించి సేవ చేసినటువంటి గుర్తింపు మన అందరం మర్చిపోకూడదు. అయితే గిరిజనుల గురించి ఏ రోజైనా సరే ఎక్కడ డబ్బు తీసుకోగాని, ఎక్కడ ఎటువంటి ఆశలు చూసుకొని అలాంటి వ్యవహారం చేయకుండా బాలనాగం అంటే ఈ ప్రాంతంలో మంచి పేరు ఉండేది. ఈ ప్రాంతం మెలియపుట్టు ప్రాంతమే కాదు, దక్కన్ ప్రాంతం వరకు కూడా ఆవిడకి మంచి గుర్తింపు ఉండేది. సాధిస్తాం బాలనాగం ఆశయాలను, సాధిస్తాం బాలనాగం ఆశయాలను. జోహార్ బాలనాగమ్మ గారు, జోహార్ బాలనాగమ్మ గారు, జోహార్ బాలనాగమ్మ గారు.